హైటెక్ సిటీ పరిసరాల్లో ఖరీదైన స్పోర్ట్స్ బైక్లను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 50 లక్షల రూపాయలు విలువ చేసే 17 స్పోర్ట్స్ బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వాహనాల తనిఖీ చేపడుతుండగా అనుమానాస్పదంగా కనిపించిన మణికంఠ, సంతోష్ దాస్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వీరితో పాటు హేమంత్, సాయిరామ్ అనే వ్యక్తులు కూడా ఈ ముఠాలో ఉన్నట్లు తేలింది. వీరంతా కలిసి గచ్చిబౌలి, మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ చేసి ఉన్న ఖరీదైన బైకులను దొంగిలించి వాటిని తక్కువ ధరకు అమ్మి వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. నిందితులను రిమాండ్కి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అంటే స్టార్ట్ చేస్తారుగా అంతే రివేంజ్ ఒక 10 నిమిషాలు వేసిన ఆయన తీసుకుపోతారట. విజిల్ ఫ్రెష్గా ఉన్నారా న్యూ ఇయర్ లాగా? ఓకే అన్నీ దాదాపు స్పోర్ట్స్ కాస్ట్లీ బైక్స్ 50 lakhs వరకు. ఇప్పటికీ ఒక దృష్టి ఉంటుంది, అంటే ప్రొఫెషన్ పరంగా నువ్వు ఆడిటర్కి గత కొంతకాలంగా నమోదైన 2-wheeler దొంగతనాల విషయంలో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా మనకి ఒక ముగ్గురు అఫెండర్స్, సంతోష్ దాస్, బెజ్జంకి మణికంఠ, లోకేష్ వర్మ, వీళ్ళ ముగ్గురు దొంగతనాలు చేస్తున్నారు. వీళ్ళు 5వ తారీఖు నాడు మనకి సాయంత్రం కొత్తగూడ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో ఈ సంతోష్ దాస్ అనే అతను పట్టుబట్టడం జరిగింది. వీళ్ళ ముగ్గురు కూడా రూమ్మేట్స్. వీళ్ళ మణికంఠ అని లోకేష్ వర్మ జప్టోలో పనిచేస్తారు, డెలివరీ బాయ్స్. సంతోష్ దాస్ అనే అతను 18 years. ఇతను ఫస్ట్ నుంచి వ్యాండరర్, అంటే తిరుగుబోతూ, తర్వాత బందీ దొంగతనాలు చేయడం ప్రవృత్తి ఇతను.